ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తి చేసుకుని డిసెంబర్ 7న సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. తొలి రోజే ప్రగతి భవన్ వద్ద ఉన్న గేట్లను తొలగించారు. అక్కడ ప్రజల వినతులను స్వీకరించేందుకు ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భారీగా జనం రావడంతో దీన్ని జిల్లాలకు విస్తరించారు. జిల్లాలో సమస్యలు పరిష్కారం కాని వాళ్లు ఇక్కడకు వచ్చి వినతులు ఇవ్వాలని ప్రభుత్వం చెప్పింది. అంతేనా, ప్రగతి భవన్ కు జ్యోతిరావు పూలే భవన్ గా నామకరణం చేశారు. అక్కడే బట్టి విక్రమార్కకు అధికారిక నివాస భవనాన్ని కేటాయించారు. అక్కడి నుంచి మొదలైన సంచలన నిర్ణయాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణాలు ఆ పార్టీ ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టో. 6 గ్యారంటీల పేరుతో ఇచ్చిన హామీలు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళాయి. ఈ హామీలను అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రజలకు మాట ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలుపైనే దృష్టి పెట్టింది రేవంత్ సర్కార్. 6 గ్యారంటీల అమల్లో భాగంగా అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే కీలకమైన 2 హామీలను అమలుపరిచింది. మొదటిది మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఆర్టీసీ ఎక్స్ప్రెస్ లగ్జరీ బస్సులో తెలంగాణ మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని డిసెంబర్ 9 నుంచి ప్రారంభించింది. దీనికి అనూహ్య స్పందన వచ్చింది. మహిళలంతా ఆటోలు, ఇతర రవాణా సర్వీసులు ఎక్కడం మానేశారు. ఎక్కువ మంది ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 30 కోట్ల మంది వరకు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారని ప్రభుత్వం లెక్కలు చెబుతోంది. ఇక అదే రోజు ఆరోగ్యశ్రీ పరిధిని 10 లక్షల వరకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీన్ని కూడా ప్రజలు విస్తృతంగా వినియోగించుకుంటున్నారు. ఈ 2 పథకాలు అర్హుల డేటా అవసరం లేకుండా అమలుకు తగిన పథకాలు. అందుకే అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే అమలు చేశారు. కానీ మిగతా పథకాలు అమలు చేయడానికి లబ్ధిదారుల డేటా ఖచ్చితంగా అవసరం. దీన్ని గ్రహించిన ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ఇక 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు చేయాలంటే ఖచ్చితంగా డేటా అవసరమని గ్రహించి ప్రజాపాలన దరఖాస్తు ప్రక్రియ చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాన వార్డుల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి అప్లికేషన్లు తీసుకుంది. వీటిని యుద్ధ ప్రాతిపదికన స్క్రూటినీ చేసి లబ్ధిదారుల ఎంపిక మొదలుపెట్టారు. రూల్స్ ఫ్రేమ్ చేసి మరో గృహజ్యోతి పథకంతో పాటు 500K సిలిండర్ పథకాలను అమల్లోకి తీసుకొచ్చారు. ఈ మధ్యకాలంలో ఖమ్మంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించారు. దీనికోసం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. ఇక ఎన్నికల హామీల్లో ముఖ్యమైన ఉద్యోగాల భర్తీ కూడా చేపట్టింది రేవంత్ సర్కార్. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి కొత్త చైర్మన్గా మహేందర్ రెడ్డిని నియమించింది. పాత గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేసి 563 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో పాటు 11,000కు పైగా ఉద్యోగాలతో డిఎస్సి నోటిఫికేషన్ కూడా వేసింది. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగాలు వచ్చి జాయినింగ్ ఆర్డర్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి పత్రాలు అందించి వారికి ట్రైనింగ్ ఇస్తుంది. ఇక కేంద్రం తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టిన కారణంగా తెలంగాణ ప్రభుత్వం కూడా తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టింది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ఇతర ఆర్థిక వనరులపై అవగాహన వచ్చిన తర్వాత లోక్సభ ఎన్నికల తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడతామని పేర్కొంది. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనే అధికార ప్రతిపక్షాల మధ్య హాట్ డిస్కషన్స్ జరిగాయి. భవిష్యత్తులో అసెంబ్లీ ఎలా ఉండబోతుందో అనే సినిమాకు ముందే ట్రైలర్ ఇచ్చేశారు. ఇక అధికారంలోకి వచ్చిన మొదటిలోనే విద్యుత్, ఆర్థిక, జలవనరుల విభాగాల్లో ఉన్న వాస్తవ పరిస్థితులు తెలియజేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసింది. అసెంబ్లీలో కూడా చర్చకు పెట్టింది. గత ప్రభుత్వం చేపట్టిన అనాలోచిత విధానాలతో తెలంగాణ రాష్ట్రం చాలా నష్టపోయిందని చెప్పుకొచ్చింది. దీనిపై బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య తీవ్రస్థాయిలో చర్చలు నడిచాయి. మేడిగడ్డ విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య వార్ నడిచింది. అక్కడ పిల్లర్లు కుంగాయని చెప్పుకొచ్చిన ప్రభుత్వం ఎమ్మెల్యేలతో ప్రాజెక్టు సందర్శించారు. జరిగిన విధ్వంసాన్ని ప్రపంచానికి తెలియజేసింది. అనంతరం కొన్ని రోజుల తర్వాత నిజ నిర్ధారణ పేరుతో బీఆర్ఎస్ నేతలు కూడా మీడియాను ప్రాజెక్టు వద్దకు తీసుకెళ్లారు. ఇక కృష్ణానదిపై ప్రాజెక్టులు కేఆర్ఎంపీకి అప్పగింతపై కూడా తెలంగాణలో దుమారం రేగింది. ఈ విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. బడ్జెట్ సమావేశాలు ప్రధానంగా దీనిపై చర్చ నడిచింది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ పరిస్థితులు తలెత్తాయిన ఆరోపణ వచ్చిన బీఆర్ఎస్ నల్గొండలో భారీ బహిరంగ సభను నిర్వహించి ఇందులోనే అప్పగింత నిర్ణయంపై ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. సభ తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. ఇక కేంద్రం గవర్నర్తో ఎలాంటి ఘర్షణ పూరిత వాతావరణం లేకుండా స్నేహపూర్వకంగానే నడుచుకుంటుంది రేవంత్ సర్కార్. ఇక గవర్నర్తో కలిసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు రేవంత్.
ప్రధాని వచ్చిన ప్రతిసారి ఎయిర్పోర్టుకు వెళ్లి స్వాగతం పలుకుతున్నారు. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రధానిని పెద్దనతో పోల్చారు. దీనిపై విమర్శలు వస్తే తన స్టైల్లో తిప్పికొట్టారు. ప్రధానమంత్రిని రాష్ట్రానికి రావాల్సిన నిధులు అడుగుతామని, వాటిని ఇవ్వకుంటే నిలదీయడానికి వెనకడుగు వేయబోమని అన్నారు. 100 రోజుల పాలన పూర్తి చేసుకుని సెంచరీ కొట్టిన రేవంత్ ప్రస్తుతానికి సిక్స్లు భారీగానే ఉన్నాయి. అదే టైంలో డిఫెన్స్లో పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. మొత్తానికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తీరు, ఆసుపత్రిలో ఉన్నప్పుడు కేసీఆర్ని పరామర్శించడం, మోదీతో సఖ్యత, గవర్నర్కి ఇచ్చిన గౌరవం, అసెంబ్లీలో ప్రతిపక్షాల పట్ల అనుసరించిన తీరు, పార్టీలో అందరినీ కలుపుకొని వచ్చిన విధానం అన్నిటినీ చూసిన రాజకీయ పరిశీలకులు రేవంత్కు 80% మార్కులు వేయచ్చని చెప్తున్నారు. అందుకే రేవంత్ కూడా వచ్చే లోక్సభ ఎన్నికలను తమ పాలనకు రెఫరెండంగా చెప్పుకుంటున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలుచుకునే దిశగా దూసుకెళ్తుంది. చాలా మంది బీఆర్ఎస్, బీజేపీ లీడర్లు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఆ పార్టీతో కలిసి నడిచేందుకు సిద్ధమవుతున్నారు. రెడ్డిగా మొత్తానికి రేవంత్ సర్కార్ అధికారాన్ని చేపట్టి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏ కార్యక్రమాలు ఎంత మేరకు అమలు చేయడం జరిగింది, దానిపై ప్రజాస్పందన ఎలాగుంది, ఇటువైపు ప్రభుత్వం ఏమంటుంది, అలాగే విపక్షాలు ఏమంటున్నాయి, ప్రతిపక్షాలు ఏమంటున్నాయి అనే దానిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్. మొత్తానికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన దిశగా కూడా అడుగులు వేస్తా ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ సర్కార్ కు మాత్రం 100 రోజులు పూర్తయిన నేపథ్యంలో కూడా సంబరాలు చేసుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దాదాపు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి అన్ని హామీలు నెరవేర్చే దిశగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ దానికి సంబంధించే ఇప్పటికే ఏకంగా 29,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేశామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. మరోవైపు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలలో భాగంగా కూడా ఏదైతే 6 హామీలు ఇచ్చిందో 6 హామీలు నెరవేర్చడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తా ఉంది. ఇప్పటికే గృహజ్యోతికి సంబంధించి కూడా అమలు చేస్తా ఉంది. 40 లక్షలకు పైగా కూడా కుటుంబాలు ఈ గృహజ్యోతి ద్వారా కూడా లబ్ధి పొందుతా ఉన్నారు. మరోవైపు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దాదాపు 4.5 లక్షల మంది కూడా ఈ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కూడా అర్హులు అవుతున్నారు. మొత్తానికి మరోవైపు నిరుద్యోగుల సమస్య కూడా గతంలో 9.5 ఏళ్ల పాటు కూడా బీఆర్ఎస్ స్థాయిలో తీవ్రమైన నిరుద్యోగం ఉన్న సమస్య నేపథ్యంలో కూడా టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేశారు. త్వరలో కూడా జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే అన్ని రకాల ఉద్యోగాలకు సంబంధించి దాదాపు 29,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఇక ఆ ఇచ్చినటువంటి 6 హామీల్లో భాగంగా కూడా మొదటగా ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన కేవలం 2 రోజుల్లోనే ఇటు మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కూడా ప్రారంభించింది. ఆ తర్వాత అదే రోజు ఆరోగ్యశ్రీకి సంబంధించి కూడా అప్పటిదాకా ఉన్నటువంటి 5 లక్షల లిమిట్ ను కూడా 10 లక్షలకు పెంచుతూ కూడా నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా 100 రోజుల్లోనే 5 గ్యారంటీలను కూడా అమలు చేస్తున్నట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఇప్పటికే రాష్ట్ర సర్కార్ వెల్లడించిన వివరాల ప్రకారం మాత్రం దాదాపు 29,000కు పైగా కూడా ఉద్యోగాలు ఇప్పటికే ప్రకటించిన నేపథ్యం కనిపిస్తా ఉంది. మరోవైపు ఇచ్చినటువంటి ఈ హామీలలో భాగంగా కూడా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అదేవిధంగా ఇప్పటికే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ కూడా ఈ నెల నుంచి ఆల్రెడీ అమల్లో అవుతా ఉంది. మరోవైపు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా ప్రతి నియోజకవర్గానికి కూడా 3,500 చొప్పున కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 119 నియోజకవర్గాలకు కూడా ఇవ్వడం జరిగింది. మరోవైపు ఉచిత ప్రయాణానికి సంబంధించి కూడా ఇప్పటికే 25 కోట్ల మంది కూడా ఈ ఉచిత రవాణాని కూడా ఉచిత ప్రయాణాన్ని కూడా మహిళలు వినియోగించుకున్నారు. అదేవిధంగా ప్రధానమైనటువంటి గ్యాస్ సిలిండర్ కు సంబంధించి కూడా 1,000 రూపాయలు ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ ఆర్థికంగా భారం అవుతున్న నేపథ్యంలో కూడా కేవలం 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తామనేసి కూడా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఇచ్చిన హామీ మేరకు కూడా 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ను కూడా ఇప్పటికే చేపట్టింది. 500 రూపాయలు ఇచ్చి కూడా గ్యాస్ పొందే అర్హతను కూడా ఇప్పటికే అమలు చేస్తా ఉంది. మరోవైపు 200 యూనిట్లకు సంబంధించిన విద్యుత్ కూడా ఇప్పటికే అమలవుతున్న తీరు కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ అన్ని వర్గాల నుంచి కూడా ఇటు రైతుల నుంచి అదేవిధంగా మహిళల నుంచి నిరుద్యోగుల నుంచి అన్ని వర్గాలను కూడా సాటిస్ఫై చేస్తూ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ 100 రోజుల పాటు కొనసాగింది. రానున్న రోజుల్లో కూడా ఇచ్చినటువంటి అన్ని హామీలు నెరవేరుస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. థ్యాంక్ యూ విక్రాంత్.